బ్రాహ్మణుల జీవితంలో చాలా సార్లు విఘ్న రూపంగా దాల్చేవి సంస్కారాలు. అవి స్వయం యొక్క సంస్కారాలన్నా అయ్యుండొచ్చు, లేదా ఇతరుల సంస్కారాలన్నా అయ్యుండొచ్చు. మీరందరి దగ్గర జ్ఞానం ఉంది, శక్తులున్నాయి. కానీ విఘ్నాలకు కారణం ఏమిటి? ఏదైతే శక్తి ఏ సమయంలో అవసరమో అది ఆ సమయంలో కాకుండా సమయం గడిచిపోయిన తర్వాత ఎమర్జ్ అవుతుంది. కొంచెం శక్తి రావడంలో కొంచెం ఆలస్యం అవుతుంది. ఇది చేయాల్సింది బదులు అలా చేశాను, అయ్యో ఎందుకు చేశాను, సమయం గడిచిపోయింది, పరీక్ష సమయం అయిపోయింది అని అనుకుంటారు. పాస్ అవ్వాల్సిన టెస్ట్ దాటిపోయింది. మీరందరూ కూడా శక్తుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. సహన శక్తి ఉండాలి, పరిశీలన శక్తి ఉండాలి, ఈ శక్తిని ఇలా ఉపయోగించాలి అని. కొంచెం సమయంలో మొత్తం పరిస్థితి మారిపోతుంది. ఒకసారి కనుక సమయానికి శక్తి పనిలోకి రాలేదు, ఉపయోగపడలేదు, మీరు గుర్తించారు అనంటే దానిని ఇలా చేయకుండా ఇలా చేసి ఉండాల్సింది అని ఒకసారి అర్థమైన తర్వాత, గుర్తించిన తర్వాత ఆ తప్పు చేయటం అనే అనుభవం ఒకసారి జరిగిన తర్వాత, నేను తప్పు చేశాను అని తెలుసుకున్న తర్వాత, అనుభవీలుగా అయిన తర్వాత మళ్ళీ అదే తప్పు చేయకూడదు. ఆ సమయంలో అర్థమవుతుంది ఇది తప్పు, ఇది రైట్ అని. మళ్ళీ రెండోసారి అదే తప్పు చేయకుండా ఉండేందుకు మీకు మీరు చాలా చక్కగా స్పష్టంగా రియలైజ్ అవ్వాలి, గుర్తించాలి. ఇందులో కూడా మీరందరూ ఫుల్ పర్సెంట్తో పాస్ అవ్వలేదు. మాయ చాలా చతురమైనది. మీ దగ్గర కనుక సహన శక్తి తక్కువ ఉంటే అటువంటి విషయాలనే, ఎందులో అయితే మీకు సహన శక్తి ఎక్కువ ఉపయోగించాల్సి ఉంటుందో అటువంటి పరిస్థితులనే మాయ మీ ముందుకు మళ్ళీ మళ్ళీ తీసుకువస్తుంటుంది. కానీ కొద్దిగా రూపం మార్చి తీసుకువస్తూ ఉంటుంది. जैसे आजकल के जमाने में चीज वही होती है पुरानी. ఇప్పటి రోజుల్లో వస్తువు అదే ఉంటుంది, కానీ మనుషులు ఎలా చేస్తారంటే పాత వస్తువుకి పాలిష్ చేసి కొత్త దానికంటే కొత్తగా మరిపించేలాగా చేస్తున్నారు కదా. మాయ కూడా అదే విధంగా పాలిష్ పెడుతూ ఉంటుంది. మీరు గుర్తించలేరు, అదే విత్తనం అదే, కానీ రూపం మారుస్తుంది. ఉదాహరణకు ఈర్ష్య ఉందనుకోండి, రకరకాల రూపాలు ఉంటాయి ఈర్ష్యకు. అది ఒక్క రూపంలో ఉండదు. విత్తనం మాత్రం ఈర్ష్యే, దాన్ని బహురూపాలలో తీసుకొస్తూ ఉంటుంది మీ ముందుకి.
ये बात तो पहली वाली तो वो थी ना। చాలా సార్లు అనుకుంటూ ఉంటారు ఇది ముందే జరిగి ఉంటే తెలిసేది ఇంతకు ముందు వేరే విషయం ఇప్పుడు వేరే విషయం అని అనుకుంటారు కానీ విత్తనం అదే కానీ రూపం మాత్రం పరివర్తన అయి మీ ముందుకు వస్తుంది అందుకని మీకు ఏ శక్తి అవసరం ఉంటుంది పరిశీలన శక్తి దీనికోసమే బాప్దాదా మీకు ముందే చెప్పున్నారు రెండు విషయాల పట్ల అటెన్షన్ పెట్టాలి అని ఒకటి సత్యమైన హృదయం మరియు సత్యత లోపల ఏమీ దాచుకోకూడదు లోపల దాచుకోవడం వల్ల ఏమవుతుంది బెలూన్ లో గ్యాస్ నిండినట్లుగా అంతా నిండుతూ ఉంటుంది ఎక్కువ గ్యాస్ నిండినప్పుడు ఏమవుతుంది ఎప్పుడో అప్పుడు పగులుతుంది కాబట్టి సత్యమైన హృదయాలు కలిగి ఉండాలి ఈ संपन्न बन अपकारियों पर भी उपकार करो। आज का टॉपिक है महावीरता। अव्यक्त इशारे। संतुष्ट को संतुष्ट रखना, स्नेही को स्नेह देना, పరోపకారపు భావనతో సంపన్నంగా అయి అపకారులకు కూడా ఉపకారం చేయండి ఈ రోజు టాపిక్ మహావీరత్వము సంతుష్టులను సంతుష్టపరచడం ప్రేమించే వారిని ప్రేమించడం సహయోగులతో సహయోగిగా అవ్వటం ఇది మహావీరత్వం కాదు కానీ ఎంతటి యోగులనైనా మీ సహయోగ శక్తితో ఆ సహయోగులను సహయోగులుగా చేసినప్పుడు మహావీరులు అని అంటారు బలహీనులను బలహీనులుగా భావించి వదిలిపెట్టకండి కానీ వారికి బలాన్ని అందించి బలవంతులుగా చేయండి బలహీనలు బలహీనులను హైజంప్ చేసే యోగులుగా చేయండి అప్పుడు మహావీరులు అనగా అందరికీ ఉపకారం చేసేవారు అని అంటారు ఇప్పుడు మనం మోహిని దీది నుండి విందాము ओम शांति। बाबा का कोई भी महावाक्य सुनते हैं బాబా యొక్క ఈ మహావాక్యం విన్నా व्यक्ति इशारा सुनते हैं లేదా అవ్యక్త సూచన విన్నా కానీ विचार चलता है మనలో कि కొన్ని उपकार और महावीरता సంకల్పాలు నడుస్తాయి उपकार ఉపకారం में మరియు क्या మహావీరుడు कनेक्शन है ఉపకారానికి వీరత్వానికి क्योंकि కనెక్షన్ ऐसे तो ఏమిటి माया ఎందుకంటే पर विजय प्राप्त करना మాయ పైన విజయాన్ని పొందాలి और किसी भी परिस्थिति में మరియు ఎటువంటి चाहे वो పరిస్థితిలోనైనా असंभव लगे ఏదైనా विरोध అసంభవం में है అనిపించినా కానీ लेकिन दो बातें हमें याद रखनी है రెండు విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి मैं कल्याणकारी हूँ ఒకటి నేను हर కళ్యాణకారి बात ఆత్మను में నేను ప్రతి విషయంలో कल्याण है कल्याण ही होगा నాకు కళ్యాణమే उसमें జరుగుతుంది न घबराने की बात है మంచి न జరుగుతుంది मूंझने की बात है అందులో మనం కంగారు सब పడాల్సింది कल्याण ఏం ही होगा లేదు మంచే रास्ता జరుగుతుంది అంతా नजर नहीं आ కళ్యాణమే रहा జరుగుతారు रास्ता नहीं दिख रहा समझ దారి नहीं आ रहा क्या కనిపించట్లేదు करना है పరిష్కారం तो కనిపించట్లేదు ఏం समझ చేయాలో लो అర్థం कि కావట్లేదు कल्याण అని ही होगा అనుకుంటారు కదా ఇదైతే మనకు తెలుసు ये కదా बुद्धि हटते ही కళ్యాణమే జరుగుతుంది అని बहुत उलझन में ఎప్పుడైతే संकल्प में చాలా అప్పుడు फंस जाते हैं చిక్కుముళ్ళు వ్యర్థ సంకల్పాల్లోకి మనం వెళ్ళము और दूसरा सदा याद रखो రెండో విషయం जिसका సదా साथी है గుర్తుపెట్టుకోండి भगवान మన वो विजय తోడెవరు तो होगी होगी భగవంతుడు ఎవరి తోడైతే इसलिए భగవంతుడు ఉన్నారో వాళ్ళ విజయం भगवान का వారికే नाम ఉంటుంది बाबा కదా महावीर कहते हैं ना బాబా ఎప్పుడు सब మహావీరుని लोग చెప్తారు महावीर కదా हैं మీరందరూ महावीर మహావీరులు అని का मतलब सदा विजयी रहे మహావీరులు అంటే अगर సదా हमारी విజయులుగా ఉండాలి विजय होगी
మ- निश्चय तो మనం విజయులుగా అవుతాం, కానీ మనకి दृढ़ ఉండాలి, होना ముందు चाहिए। నిశ్చయం ఉండాలి. फिर विजय में भी होगा कि नहीं, ठीक होगा, कैसे होगा, అప్పుడు ఎలా అవుతుంది, क्या होगा। ఏమవుతుంది, ఇట్లాంటి సంకల్పాలన్నీ నడవవు. तो उन संकल्पों से कोई घबरा जाते हैं, कोई की हिम्मत कम हो जाती है। ఆ సంకల్పాల ద్వారా ఏమన్నా तो हम ऐसा सोचे ही कि ఆ विजय సంకల్పాల వల్ల మన हासिल ధైర్యం कर తగ్గిపోతూ सब ఉంటుంది. पड़े। तो इसलिए क्या याद रखो, కాబట్టి మనం ఏం मैं तो గుర్తుపెట్టుకోవాలి, बाबा के विजयी रतन है। నేను బాబా యొక్క मुझे याद విజయీ आता है రత్నాన్ని. जब कभी पहले నాకు ఇంకా युद्ध గుర్తుంది, लड़ते थे तो हनुमान, उसको महावीर कहते हैं राय, హనుమంతుడిని वो हमेशा మహావీరులు అని అంటారు मुस्कुराता కదా, था, తను ఎప్పుడు నవ్వుతూ हमेशा। ఉంటారు కదా, और ఎప్పుడు. उसका कारण क्या था, దానికి కారణం कुछ ఏంటి, भी हुआ, ఏం జరిగినా हो సరే भी रहा है सामने, लेकिन वो मुस्कुराता था कि తను हाँ నవ్వుతూనే ఉంటారు. कि विजय तो होगी। విజయం అయితే తప్పకుండా మనదే అని. हमारी स्थिति भी सदा मुस्कुराता चेहरा, మన స్థితి కూడా సదా నవ్వుతూ ఉండాలి, మన है ముఖం सबका ఎప్పుడు मुस्कुराता చిరునవ్వుతో चेहरा ఉండాలి. कि सोच में है అది क्या होगा, ऐसा ఆలోచిస్తూ होगा, ఉన్నాం ऐसा అనుకోండి, होगा, ఏం జరుగుతుంది, ఎలా सदा జరుగుతుంది అన్నప్పుడు मुस्कुराता। అలా ఉండకుండా तो సదా हम నవ్వుతూ विजयी ఉండాలి. रतन है, అప్పుడు విజయీ और हर రత్నాలు बात में ఉంటాము. कल्याण ప్రతి की कृपा। విషయంలో కళ్యాణమే मैं तो ये కళ్యాణము. देखती हूँ अनुभव से, నేనైతే ఇదే చూస్తాను, लगाओ నా मन को, అనుభవం ద్వారా. बुद्धि और मन को మీ व्यर्थ మనసు नहीं करना బుద్ధిని चाहिए, వ్యర్థం చేయడానికి क्योंकि ये నడిపించదు. भी हैबिट हो जाती है ना। ఎందుకంటే ఇది కూడా छोटी बात అలవాటు को అవుతుంది लेके కదా, చిన్న घबराना, విషయాన్ని కూడా మనం क्या होगा, అరే ఏం జరుగుతుంది, ఏం तुरंत జరుగుతుంది जवाब అని. आना चाहिए, ये तो मालूम नहीं क्या होगा, మనకు తెలియదు కదా, त्रिकालदर्शी, पर ये नहीं मालूम अगले मिनट क्या होगा, मालूम है। మరుక్షణం लेकिन ఏం జరుగుతుందో इतना తెలుసా तो మనకి, मालूम है कि कल्याण होगा। కానీ మనకైతే తెలుసు కదా जो కళ్యాణమే होगा वो జరుగుతుంది అని. अच्छा है, अच्छा బాబా होगा और చెప్తారు, भी अच्छा होगा। ఏదైతే మంచిదో అది सबका एक జరుగుతుంది, అంతా वरदान మంచి है, జరుగుతుంది. वरदान है, ఇది బాబా जिसकी యొక్క स्मृति लाने से వరదానము. बल आ जाता है, तो वीरता आ जाती है, बहादुर होते हैं। न केवल बहादुर होते हैं, परंतु देखो लंबी यात्रा है, कई तरह की మన बात, యాత్ర చాలా పెద్దది, न केवल बातें आएंगी, कई परीक्षाएं आएंगी, पर ఎన్నో परीक्षा से విషయాలు వస్తాయి, प्रमोशन होती है ना। కానీ పరీక్షల ద్వారానే तो మనకి परीक्षा ప్రమోషన్ में వస్తుంది కదా. फिर परीक्षा में घबराने की क्या बात है। మరి పరీక్షలో परीक्षा భయపడాల్సింది है, ఏముంది, मुझे पास होना है, మనం పాస్ అవ్వాలి, पास विद ऑनर होना है। పాస్ విత్ ఆనర్ గా అవ్వాలి डूब కదా. के पास हो जाए, राइट। कईयों को मुश्किल से 50% ले लेते हैं, చాలా मुश्किल మంది से ఎంతో 80% लेने, 100% కష్టపడతారు. लेने, राइट। ये लक्ष्य है ना, మనం 100% తీసుకోవాలి, तो 50% लक्ष्य మార్కులు रखो, కాదు. కాబట్టి లక్ష్యాన్ని పెట్టుకోండి, ये మహావీరులుగా है बड़ों అవ్వాలి. की बात, क्योंकि जब देना होता है ना, कुछ भी करना होता है, ఎప్పుడన్నా ఇవ్వాలి అంటే और ఏదన్నా विश्वास చెయ్యాలి होना కూడా, चाहिए విశ్వాసం ఉండాలి, ధైర్యం कि इसको ఉండాలి. मदद करूं नहीं करूं। వాళ్ళకి చెయ్యాలా వద్దా అని సంకల్పం बाबा कहते ఉండదు. हैं अगर याद रखो, ఒకవేళ మీ ब्राह्मणों का कर्तव्य क्या है, బ్రాహ్మణుల परोपकार। కర్తవ్యం ఏంటి, పరోపకారం చేయటం. वो भी कोई हम ये कुछ दे तो नहीं रहे ना, स्थूल तो नहीं दे रहे, మనం స్థూలంగా అయితే ఎవరికి ఏమి ఇవ్వట్లేదు కదా, शक्ति प्रेम శక్తి, गुणों का ప్రేమ, सहयोग है ना। గుణాల సహయోగాన్నే కదా మనం ఇస్తున్నాము. और आजकल यही चाहिए, दो शब्द हिम्मत के, उमंग उत्साह के, तो जिस पर बाबा कह रहे हैं బాబా संतुष्ट, చెప్తున్నారు, संतुष्ट रखना, సంతుష్టంగా ఉన్నవారిని సంతుష్టంగా स्नेही को ఉంచాలి, स्नेह देना। స్నేహితులకు స్నేహాన్ని ఇవ్వడం. जिसको आपसे बहुत स्नेह है, आप स्नेह दे रहे हैं, ఎవరైనా మీకు सहयोगी ఎక్కువ को ప్రేమని ఇస్తున్నారు, వాళ్ళకి ప్రేమని सहयोगी ఇస్తున్నారు, बनना। సహయోగులుగా ఉన్న వాళ్ళని సహయోగిలుగా वो आपको చేసుకోవడం. सहयोग देते हैं, आप भी देते हैं, వాళ్ళు మీకు ये ఇస్తారు, कोई మీరు वीरता వాళ్ళకి नहीं है, ఇస్తున్నారు. ఇదేమి ये तो మహావీరత్వం सभी కాదే, करते हैं। ఇదైతే बाबा అందరూ कहते हैं చేసేదే. कि शक्ति से, కానీ మీ సహయోగ सहयोगों को శక్తి ద్వారా सहयोगी बनाना, बाबा कहते हैं कमजोर को कमजोर समझ के छोड़ दो। బలహీనులను బలహీనులుగా భావించి వదిలిపెట్టకండి. गुरुदारी जानकी कहती थी, జానకి तुम తాత हो చెప్తూ भाई, ఉండేవారు, ఇదేమన్నా అసలు तुम सब వాగ్దానమా, सुनाते रहो किसी को, ये कैसे ఎవరికైనా ऐसा మీరు ही रहेगा, శాపాన్ని ఇస్తున్నారు, వీళ్ళింతే వీళ్ళింతే అని. बदलेगा మనం అలా नहीं, చేయకూడదు. सब चेंज होते हैं। అందరూ तो మారుతూ जिसको बल ఉంటారు. देकर बलवान बनाओ, బలం లేని వారిని हाईजम బలవంతులుగా చేయాలి, योग्य बनाओ, బలహీనులను वीरता హైజం दिखाओ, చేసే యోగ్యులుగా చేయాలి. सर्वांग అప్పుడే మహావీరులు सबको అనగా అందరికీ प्यार करने वाले,
ఉపకారం చేసేవారు అని అంటారు. पहले हमेशा स्थूल में ही सोचते थे उपकार करना, సదా మనం స్థూల రూపంలో लेकिन अब ఆలోచిస్తుంటాం बाबा ఉపకారం हमें చేయాలని. आध्यात्मिक रूप से కానీ బాబా మనకిప్పుడు सूक्ष्म रूप ఆధ్యాత్మిక से రూపంలో, उपकार करते సూక్ష్మ हैं। రూపంలో ఏం इस చేయాలో बारे हमको చెప్తున్నారు. रोज ఈ बताते हैं। విషయంపైనే బాబా ब्राह्मण మనకి कर्तव्य రోజు చెప్తున్నారు బ్రాహ్మణుల हम सभी కర్తవ్యం ఏంటి అని. बच्चे हैं, మనందరం ब्राह्मण బాబా हैं, పిల్లలము, परोपकारी బ్రాహ్మణులు. तो परोपकारी होके रहना, उसके కాబట్టి लिए बाबा रोज పరోపకారిగా ఉండడం. होमवर्क देते हैं। तो कल आप होमवर्क करेंगे, కాబట్టి రేపు कैसे మీరందరూ कर्तव्य హోంవర్క్ किया చేస్తారా? और क्या आपको करने की जरूरत है। ओम ఓం శాంతి. अव्यक्त मुरली रिवीजन 1969 से ज्ञान के रतन और स्नेह के मोती। अव्यक्त वाणी तारीख है अव्यक्त 8 मुरली जुलाई 1973। జూలై समय की पुकार। अगर 8వ आप తారీఖు मेरे अपना मान 1973. नहीं సమయం बनावेंगे యొక్క పిలుపు. तो మురళి యొక్క प्रैक्टिकल టైటిల్ में సమయం नहीं యొక్క आएंगे। పిలుపు. మీరు కనుక अलौकिक అమృత रूप వేళలో में ప్లాన్ తయారు सफल చేసుకోకపోతే होता మీరు है ప్రాక్టికల్ రూపంలో ఏం जब आप చేస్తారు? प्लान बनाते ఏదైనా हैं। अगर లౌకిక प्लान కార్యం फेल చేయాలన్నా కానీ तो అది సరిగ్గా सफलता नहीं పూర్తి मिल చేయాలి सकती। అంటే సరైన ప్లాన్ इस అవసరం. प्रकार अमृत वेला సరైన ప్లాన్ చేయకపోతే जब आप మీకు प्लान సఫలత फिक्स नहीं करते లభించదు. तो కాబట్టి మీరు అమృత వేళలో ప్లాన్ ఫిక్స్ वक्त पर చేసుకోకపోతే మీకు సఫలత అనేది मेरा जो संकल्पना లభించదు. होनी चाहिए కాబట్టి సంకల్పాలలో, वैज्ञानिक మాటలలో, కర్మలలో అన్నిటికీ అమృత వేళ अब इस ప్లాన్ ఫిక్స్ महत्व को చేసుకోవాలి. जानकर అర్థం చేసుకోండి. महान దీని యొక్క ప్రాముఖ్యతను అర్థం अब చేసుకోండి. आप అమృత समझ వేళ ప్లాన్ सकते ఫిక్స్ हैं చేసుకునే ప్రాముఖ్యతను कि अब बाप అర్థం दादा చేసుకొని का మహానులుగా शुरू हो అవ్వండి. गया है। ఇప్పుడు మీకు अमृत స్పష్టంగా वेला చెప్పబడింది प्राप्त करेंगे మీరు ఇంకా ఎటువంటి तो పురుషార్థం सभी చేయడం कुछ మిగిలి हो ఉందో. जाएगा। కాబట్టి అమృత వేళ जैसे आप సవ్యంగా ఉంటే किसी మిగతా అన్ని విషయాలు काम में సవ్యంగా बन ఉంటాయి. जाते हैं మీరు అమృతం तो తాగడం आप వల్ల उस అమరులుగా काम को అవుతారు. सफल करने అలాగే से అమృత వేళ अमर भव అమృత వేళ సఫలం वरदान చేసుకున్నట్లయితే मिल जाता है। మీకు వరదానం లభిస్తుంది అమరులుగా फिर सारा ఉండేందుకు. दिन అప్పుడు రోజంతా కూడా आप మీరు విఘ్నాల వల్ల ఆ, मुरझाएंगे नहीं। సతమతం అవ్వరు. सदा మీరు हर्षित సదా रहेंगे అమరులుగా, और सदा హర్షితముఖంగా, సదా शक्तिशाली శక్తివంతంగా ఉంటారు. अमर మీరు కనుక रहेंगे। ఈ వరదానాన్ని అమృత వేళ अमृत తీసుకోకపోతే वेले जो అమరులుగా आपको అవ్వలేరు. मिलता है రోజంతా కష్టపడాల్సి वह ఉంటుంది, अगर శ్రమ नहीं చేయాల్సి ఉంటుంది. तो फिर मेहनत శ్రమ और చేసినప్పుడు खर्च చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా मेहनत और खर्चे అమరులు అనే వరదానాన్ని అమృత दोनों కనుక पूरे हैं। తీసుకున్నట్టయితే శ్రమ నుండి, ఖర్చు नहीं నుండి तो अमृत ముక్తులవుతారు. के वरदान అచ్చా से मेहनत और ఏ खर्च ఆత్మలైతే తండ్రితో दोनों से ఉంటారో, छूट ఎవరైతే जाएगा। తండ్రితో अच्छा వారి ప్రతి సంకల్పం ऐसे ద్వారా ప్రతి సెకండ్ सदा మిలనం हमारे జరుపుకుంటూ साथ रहने ఉంటారో, वाले ఎవరైతే ఒక్క సెకండ్ व కూడా सदा తండ్రి हर నుండి విడిపోరో, समय ఎవరైతే हर ఆటగాళ్ళు, संकल्प ఎవరైతే में తీవ్ర పురుషార్థిలో సదా बनाए ప్రతి సీన్‌ను एक గమనిస్తూ संकल्प व వారి एक सेकंड స్మృతి को అనే సీటు పైన अकेले ఆసీనులై ఉంటారో, अलौकिक ఎవరైతే रूप సదా में होने సాక్షులుగా वाले ఉంటారో, ఎవరైతే सफेद ఒక్క साक्षी సెకండ్‌లో ఒక్క सूर्य के सिर సంకల్పంతో पर सेट हो స్వరూపంగా అవుతారో, सीन देखने वाले సంకల్పం వచ్చిన వెంటనే वाणी స్వరూపంగా देखने మారతారో, वाले అటువంటి తీవ్ర పురుషార్థి ఆత్మలకు एक సదా सेकंड के అమరులుగా ఉండే स्मृति వరదానం को మరియు बनाए బాప్దాదా ప్రేమ, ప్రియ अर्थात స్మృతులు. जो నమస్తే. संकल्प किया ఓం శాంతి. और वह स्वरूप बने ऐसे तीव्र पुरुषार्थी अमर भव के वरदानी बच्चों को बाप दादा की याद प्यार और नमस्ते। अच्छा ओम शांति।